చేయకూడదు అని అనుకున్న తప్పుని పదే పదే చేసేస్తూ ఉన్నాను అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారా? ఈ తప్పు చేయడం ద్వారా దేవునికి నాకు ఉన్న సహవాసం చెడిపోతుంది, దేవునికి నాకు దూరం పెరుగుతుంది అని గిల్టీగా ఫీల్ అవుతూ ఎందుకు ఈ తప్పు చేస్తూ ఉన్నానో తెలీదు, పదే పదే ఈ తప్పులో పడిపోతూ ఉన్నాను, ఈ శోధనను జయించలేకపోతూ ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉన్నారా? పిలాతు యేసును సిలువకు అప్పగించడానికన్నా ముందే ఆయనకు ఒక బోధ జరిగింది. ఆయన భార్య ఆయన యొద్దకు వచ్చి, ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి వెళ్ళకు అని చెప్పి ఒక బోధ చేసినప్పుడు పిలాతు కూడా తనంతట తను సాక్ష్యం ఇచ్చాడు, ఈయనలో ఏ నేరము నాకు కనిపించట్లేదు అని. కానీ ఆ చుట్టూ ఉన్న వారి కేకలను బట్టి వారిని సంతోష పెట్టాలి అన్న ఆలోచన చొప్పున యేసును సిలువకు అప్పగించారు. మన విషయంలో కూడా చాలాసార్లు మన యాజకులు చేసిన బోధన బట్టి, లేదు అంటే మనమే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము నేర్చుకున్న దాన్ని బట్టి ఈ తప్పులు చేయడం ద్వారా ఈ పలానా దానిని బట్టి దేవునికి నాకు వైరం వస్తూ ఉంటుంది, దేవునితో నేను దూరం అయిపోతూ ఉంటాను అని చెప్పి ఈ పనులు చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటాం. కానీ అందరూ ఈ పని చేయడానికి వెళ్తూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఉండిపోతే ఏదో మిస్ అయిపోతానేమో, లేదు అంటే ఈ ఎంజాయ్మెంట్ మరలా ఇంకెప్పుడు చేస్తానో, అందరూ చేస్తూ ఉన్నదే కదా, ఇదేమంత పెద్ద తప్పు కాదు, ఇలాంటిది ఇలానే చేయాలి అని చెప్పి మనల్ని మనం జనరలైజ్ చేసేసుకోవడం, లేకపోతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పెట్టుకోవడం ద్వారానో మనము ఏదైతే దేవుని యొక్క నిర్ణయం తీసుకున్నామో దానికి మించినది, కొన్నిసార్లు మనుషులను సంతోష పెట్టాలి అని, కొన్నిసార్లు మన సొంత ఇచ్చను మనం సంతోష పెట్టాలి అని చెప్పి కొన్ని పనులు చేస్తూ దేవునికి విరోధంగా అయిపోతూ ఉన్నామేమో. జ్ఞాపకం ఉంచుకోండి, యేసును సిలువ వేయకూడదు అనుకున్న పిలాతే సిలువకు అప్పగించాడు. మన విషయంలో కూడా దేవా నేను నీ బిడ్డగా ఉంటాను అని చెప్పి ఆయన సిలువకు అప్పగిస్తూ ఉన్నామేమో. ఇలాంటి తప్పుల నుంచి బయటపడడం మన ఒక్కరి వల్ల కాదు, కానీ దేవా నాకు దీనిలోని సహాయం కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మనల్ని విడిపించే సమర్థుడు ఆయన. పిలాతుతో పాటు యేసుకు తీర్పునివ్వడంలో ఉన్న ఇంకొక అధిపతి పేరేంటో కమెంట్ చేయండి.